Hello everyone. So this video is also for 5th semester students. In the 5th semester textbook English Express, you have language development in which they have included vocabulary and also essay writing. So I have recorded a video previously on vocabulary. This is on descriptive writing. So in the first unit you have essay writing, in the second unit you have resume writing, and in the third unit you have project report writing. So apart from the textual essays, that is the essays from lessons and poems, you will also get questions from general essays, resume writing and also project report writing. Okay, మీకు 3 యూనిట్స్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనే పోర్షన్లో ఎస్సే రైటింగ్ అనే ఒక టాపిక్ ఉంది, రెజ్యూమే రైటింగ్ అనేది ఇంకొకటి, బేసిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రైటింగ్ అనేది 3వ టాపిక్. సో టెక్స్చువల్ ఎస్సేస్ కాకుండా టెక్స్ట్ బుక్ నుంచి ఉన్న ఎస్సేస్ కాకుండా మీకు జనరల్గా ఈ టాపిక్ గురించి కూడా క్వశ్చన్స్ ఉంటుంది డిస్క్రిప్టివ్గా రాయడానికి. సో జనరల్ ఎస్సే ఏంటి, ఎలా రాయాలా అనేది చెప్తాను. మీరు స్కూల్ నుంచే జనరల్ ఎస్సేస్ రాసి ఉంటుంది, కానీ ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. యూ హ్యావ్ టు ఫాలో 3 పారాగ్రాఫ్ ఎస్సేస్. ఎస్సే అంటే ద వర్డ్ మీన్స్ అన్ అటెంప్ట్. సో హియర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ ఆన్ యువర్ ఓన్. You have to write an introduction, a paragraph of 5 or 6 lines introducing the topic, and then in the second paragraph you have to analyze the topic, that is you have to present the topics in logical order, connecting one sentence to the second one using linking words, and then in the third paragraph you have to write conclusion. What is your opinion on this particular issue? What are the conclusions that you make after analyzing this particular topic? Okay, so మీకు ఎస్సే రైటింగ్, జనరల్ ఎస్సే రైటింగ్ వస్తే మీరు 3 పారాగ్రాఫ్లో రాయడానికి ఉంటుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంట్రొడక్షన్, సెకండ్ పారాగ్రాఫ్ అనాలిసిస్, 3వ పారాగ్రాఫ్ కన్క్లూషన్. సో ఈ 3 చక్కగా రాస్తే మాత్రమే మీకు మార్క్స్ వస్తుంది. ఫస్ట్ మీరు టాపిక్ ఏమి ఇచ్చారు దాని గురించి ఉన్న ఇంట్రొడక్షన్ రాయాలా, తర్వాత ఆ టాపిక్ని అనలైజ్ చేసుకొని ఎవరెవరు ఏం చెప్పారు ఆ టాపిక్ గురించి, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా సొల్యూషన్స్ తీసుకురావచ్చు, ఇదంతా అనాలిసిస్లో రాయాలి. తర్వాత మీ కన్క్లూజన్ ఏంటి అనేది, మీరేం నేర్చుకున్నారు దీని నుంచి, ఏం ఫైండ్ అవుట్ చేశారు, వాట్ ఆర్ ద రిజల్ట్స్ అనేది కన్క్లూజన్లో వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీ టెక్స్ట్ బుక్లో అయితే 3 టాపిక్స్ ఇచ్చారు. ఈ 3 టాపిక్స్ నుంచి ఏదో ఒకటి వస్తుంది మీకు. సో నేను ఈ థర్డ్ టాపిక్ సెలెక్ట్ చేశాను, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అనేది. సో ఐ హ్యావ్ గివెన్ ఎన్ ఎస్సే హియర్. దిస్ ఎస్సే ఇస్ ఆఫ్ 3 పారాగ్రాఫ్. యూ లుక్ అట్ ఇట్. ఓకే, సో ప్రతి పారాగ్రాఫ్లో 4 or 5 లైన్స్ అనేది తప్పకుండా ఉండాలి. సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ గురించి ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి, ఇంట్రొడక్షన్. జనరల్గా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ గురించి చెప్పాలి. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అంటే ఏంటి, దానికి కారణాలు ఏంటి. So environmental pollution has become one of the most pressing issues facing the world today. It refers to the contamination of the natural environment through the introduction of harmful substances of pollutants. These pollutants, including chemical, plastic, greenhouse gases, are released to the air, water, soil. So what are the different types of pollutions అనేది చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఎలా ఉంది అనేది కూడా మెన్షన్ చేస్తున్నాను. సెకండ్ పారాగ్రాఫ్లో ఇన్ డీటెయిల్డ్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ గురించి చెప్తాను. The impact of pollution on the environment is widespread and devastating. Air pollution, water pollution, soil pollution, all these constitute environmental pollution. So separately in this paragraph I have written about air pollution, water pollution and also land pollution. Okay, in the ఇది సెకండ్ పారాగ్రాఫ్, అనాలిసిస్ పారాగ్రాఫ్, లాస్ట్ కన్క్లూషన్. సో ఇదంతా చెప్పిన తర్వాత ఆ పొల్యూషన్ అనేది
కర్బ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఏం చేయొచ్చు అనేది కన్క్లూషన్లో చెప్తున్నాను. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఇస్ అన్ అర్జెంట్ ఇష్యూ దట్ రిక్వైర్స్ ఇమ్మీడియట్ అండ్ coordinated global action. Government, industries and individuals must collaborate to reduce emissions, promote sustainable practices and develop cleaner technologies to mitigate pollution. So, conclude chestunnanu, there should be action from the part of government, not only government, even every individual is responsible for కంట్రోలింగ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. సో మీకు కాంటెంట్ అనేది మీరు కొంచెం చూసుకోండి. మార్వెల్స్ ఆఫ్ నేచర్ అనేది ఒక టాపిక్, మై ఐడియా ఆఫ్ గుడ్ లైఫ్ అనేది ఇంకొకటి, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఇక్కడ ఉంది థర్డ్ టాపిక్. ఓకే, సో ఈ 3 టాపిక్స్ గురించి మీరు కాంటెంట్ చూస్తే యూ కెన్ రైట్ యువర్ ఓన్ జనరల్ ఎస్సే రైటింగ్. అది ఫార్మాట్ ఫాలో చేయడానికి మాత్రం చూసుకోండి. ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ అనాలిసిస్, థర్డ్ పారాగ్రాఫ్ కన్క్లూషన్. సో ఇంట్రడక్షన్ 5 lines, అనాలిసిస్ 5 lines, కన్క్లూషన్ 5 lines, స్పెసిఫికలీ ఆన్ ద టాపిక్. నెక్స్ట్ ఇస్ రెజ్యూమే రైటింగ్. సో రెజ్యూమే రైటింగ్, మీరు ఒక జాబ్కి అప్లికేషన్ ఇస్తుంటే యూ డెఫినెట్లీ హ్యావ్ టు గివ్ రెజ్యూమేస్. సో ఈ రెజ్యూమే ఏ విధంగా రాయాలా అనేది ఇక్కడ ఇచ్చాను. సో మీకు రెజ్యూమే అంటే ఏంటి అనేది అడుగుతారు. సో you have to tell what it is. So resume anedi enti, it is a summary of your academic qualification, skills and experience. Okay, so you are presenting this resume in an A4 sheet of paper. So there is another word also, curriculum vitae ane word kuda use chestam. So deentlo em untadi, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, మీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. దెర్ ఆర్ డిఫరెంట్ బయోడేటా అనేది యూజ్ చేస్తాము. దెర్ ఆర్ స్లైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ terminologies. Now you have to look at sample resume given in your textbook. That is, first you have to write your name in all caps, all capital letters. Then you give your address, your mobile number, your email, and then on the left hand side you have to write education and write educational qualifications in reverse chronological order. So if you have completed your degree BCom, then you have to write BCom. After that you write intermediate. After that you write 10th class. So if you have completed your PG, write your PG first, then your degree, then intermediate, and then 10th class. That you have to be very careful. So you have to write the year in which you have gone through that course, and then you, on the right hand side you mention the course, the project that you have attempted and all those things. Then if you have job experience, you have to mention that, skill sets, interest, awards, and then in the end you have to mention 2 references. It can be your teachers, any people from academia who can give good opinion about yourself. Okay, so this is the format of resume that you have to follow in your exam. Next one is report writing. Okay, so you have to write scientific reports. One topic that is given in the textbook is role of internet in students' life. In report writing they are mentioning about scientific report writing. Scientific report writing is usually in the format of IMRAD. Okay, that is, I stands for introduction, M stands for methodology, R stands for results, A stands for analysis, and then D stands for discussion. Okay, so first you have to write an abstract or an executive summary of that particular topic that you are going to write. Then you have introduction. Introduction, you tell the background of the project, your aim, objective, whatever has gone into the project, everything you write in introduction. So literature review, people who have already worked in the area, everything you mention in the introduction. Then you have methodology, how you have conducted the study. So this part describes strategy, methods, resources which were used by you to conduct this particular project. So different tasks that you have organized. If you are doing a survey,
if you are doing sending a questionnaire. So all these things comes in methodology. Then you have results or you have findings. So after running the survey, what are the findings that you have come across? After conducting an interview, what did you understand? What did you find out from the interview? That will come in results or in findings. Then you have discussion, analysis, and then you have discussion. So analysis means you are analyzing the data that you have collected, and in discussion you give recommendations and then you conclude it. So what are the further studies which are possible in this area, that you mention in recommendation. సో మామూలుగా మీరు ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నప్పుడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, మీరు IMRAD అనే ఫార్మాట్ యూజ్ చేయాలా. I అంటే ఇంట్రడక్షన్, M అంటే మెథడాలజీ, R అంటే రిజల్ట్స్, A అంటే అనాలిసిస్, D అంటే డిస్కషన్. సో మనం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రాస్తున్న ముందు ఫస్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ అనేది రాస్తాను. అబ్స్ట్రాక్ట్ అంటే సమ్మరీ, చిన్నగా ఒక పారాగ్రాఫ్ 5 లైన్స్ అనేది అనుకోండి. అబ్స్ట్రాక్ట్లో మీరు మొత్తానికి ప్రాజెక్ట్లో ఏం చేశారు అనేది మెన్షన్ చేయాలి. సో మీకు ఒక టాపిక్ అనేది ఇస్తుంది, ఆ టాపిక్ గురించి కొంచెం ఆలోచించుకొని అది ఎలా వర్కౌట్ చేయాలా అనేది మీరు అబ్స్ట్రాక్ట్లో రాయాలి. తర్వాత ఇంట్రొడక్షన్, జనరల్ రిమార్క్స్ అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్, దాని గురించి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టడీ, ఎవరెవరు దీని ముందు ఆ ఏరియాలో వర్క్ చేశారు, వాళ్ళు ఏం రిజల్ట్స్ తీసుకొచ్చారు, ఇదంతా మీరు ఇంట్రొడక్షన్లో చెప్పవచ్చు. మెథడాలజీ అంటే మీరు ఆ స్టడీ ఎలా కండక్ట్ చేస్తున్నారు, మీరు డేటా ఎలా కలెక్ట్ చేస్తున్నారు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా, లేదంటే మీరు క్వశ్చనర్ పంపిస్తున్నారా, డేటా కలెక్షన్ ప్రొసీజర్స్ ఏంటి అనేది. తర్వాత మీరు ఎవరితో స్టడీ చేస్తున్నారు, ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ ఆఫ్ అ పర్టిక్యులర్ కాలేజ్, వాళ్ళు ఎలా మొబైల్ యూజ్ చేసుకొని చదువుతున్నారు అనేది గురించి మీరు స్టడీ చేస్తున్నారు. సో ఏ కాలేజ్లో స్టడీ చేస్తున్నారు, ఇదంతా మెథడాలజీలో వస్తుంది. ఫైండింగ్స్ అనేది రిజల్ట్, మీరు ఈ డేటా కలెక్షన్ చేసిన తర్వాత మీకేం అర్థమైంది, అనాలిసిస్ చేసిన తర్వాత మీకేం అర్థమైంది, ఇదంతా అనాలిసిస్. తర్వాత డిస్కషన్లో రికమెండేషన్స్ అనేది వస్తుంది. మీ స్టడీ అయిపోయిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు దాని నుంచి, ఇంకా వచ్చే వాళ్ళకు, ఇంకా రీసెర్చ్ చేసే వాళ్ళకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు, ఇదంతా డిస్కషన్లో వస్తుంది. లాస్ట్లో మీరు కన్క్లూజన్ అనేది రాయాలి. మొత్తానికి మీకు ఆ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పడానికి అనిపిస్తుందో దాట్ విల్ కమ్ ఇన్ యువర్ కన్క్లూజన్. ఓకే, సో రైటింగ్ స్కిల్స్లో ఈ 3 టాపిక్స్ అనేది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ వన్ ఎస్సే రైటింగ్, జనరల్ ఎస్సే రైటింగ్. సెకండ్ వన్ ఏంటి, రెజ్యూమే రైటింగ్. థర్డ్ వన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రైటింగ్. ఓకే, సో ప్రాజెక్ట్ రిపోర్ట్ రైటింగ్ది ఈ ఒక్క స్లైడ్ అనేది నేను టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నాను. దాంట్లో బుల్లెట్ పాయింట్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ బుల్లెట్ పాయింట్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, సెకండ్ ఇంట్రొడక్షన్, తర్వాత మెథడాలజీ, రిజల్ట్స్ లేదంటే ఫైండింగ్స్, అనాలిసిస్, రికమెండేషన్, కన్క్లూషన్. సో ఈ ఒక ఫార్మాట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని మీరు లాంగ్ రాయాలి. సో ఈ ఎస్సేస్ రాస్తున్నప్పుడు తప్పకుండా 2 sides అయినా మినిమం రాయాలా, రాస్తే మాత్రమే మార్క్స్ వస్తుంది. సో ఓన్లీ గ్రామర్ని రిలై చేయడానికి లేదు. ఈసారి 5th సెమిస్టర్లో మనకు గ్రామరే అసలే లేదు, ఓన్లీ వొకాబులరీ టాపిక్స్ 3 ఉన్నాయి. సో యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ essays, then only you will get marks in your exam. Okay, so all the best, write your exam well.